అవంతి శ్రీనివాస్ నిన్న మొన్నటి వరకు ఆయన రాజకీయ జీవితం జెట్ స్పీడ్లో దూసుకుపోయింది. జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు ఆయన సైలెంట్ అయిపోయారు. ఆయన రాజకీయ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందా అన్నట్లుంది ప్రస్తుతం పరిస్థితి. విశాఖ జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి ఎన్నికల్లో తొలి ప్రయత్నంలోనే భీమిలి నుంచి పోటీ చేసి గెలిచి సత్తా చాటారు. భీమిలి అంటేనే టీడీపీకి కంచుకోట. అలాంటి చోట రాజకీయాల గురించి పెద్దగా తెలియని అవంతి బంపర్ వ్యక్తిని కొట్టడంతో ఆయన రాజకీయ జీవితం మొన్నటి వరకు సక్సెస్ఫుల్గా సాగింది. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడంతో అవంతి శ్రీనివాస్ హస్తం పార్టీలోనే కొనసాగారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. 2014 నాటికి తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావుతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన 5 ఏళ్ల పాటు పార్లమెంట్ మెంబర్గా ఒక వెలుగు వెలిగారు. కేంద్రంలో బీజేపీతో టీడీపీ పొత్తుండడంతో, ఏపీలో టీడీపీ అధికారంలో ఉండడంతో అవంతి శ్రీనివాస్ తన పలుకుబడిని బాగానే పెంచుకున్నారు. ఇక 2019లో వైసీపీలో చేరిన అవంతి భీమిలి అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి అనుకూల గాలి వీయడంతో ఆయన ఆ పార్టీ టికెట్ సాధించి మరోమారు భీమిలి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ వెంటనే జగన్ ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. ఆయనకు కీలకమైన టూరిజం శాఖ దక్కింది. దాంతో దాదాపు 3 ఏళ్ల పాటు మంత్రి హోదాలో చక్రం తిప్పారు. అయితే మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో అవంతికి ఆ పదవి పోయింది. ఆనాటి నుంచి ఆయన పార్టీ తీరు పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేసేవారని అంటారు. ఇక 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి భీమిలిలో మరోసారి పోటీ చేశారు. కానీ తొలిసారిగా భారీ ఓటమి ఆయన్ను పలకరించింది. ఒకనాటి తన రాజకీయ గురువైన గంటా చేతిలోనే భారీ తేడాతో అవంతి ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారని ప్రచారం సాగింది. అయితే భీమిలి నుంచి టీడీపీ తరపున గంటా ఎమ్మెల్యేగా ఉండడంతో అది సాధ్యపడలేదని అంటున్నారు. ఇక జనసేనలో చేరాలని చూసినా అది కూడా వీలు కాలేదని అంటున్నారు. దాంతో అవంతి రాజకీయం అలా ఆగిపోయింది. ఇది ఆయన కోరుకున్న గ్యాప్ కాదని అలా వచ్చేసిందని చెప్తున్నారు. దాంతో అవంతి రాజకీయంగా వేచి చూసే ధోరణిలో ఉన్నారని చెప్తున్నారు. ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి. దాంతో ఆయన వాటిని చూసుకుంటూ ప్రస్తుతం ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది. దాంతో కూటమి పార్టీల్లో చేరేందుకు అవకాశాల కోసం చూడటం తప్పించి ఇంకా చేసేదేమీ లేదని అంటున్నారు. మరోవైపు చూస్తే ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగనుందని అంటున్నారు. అదే జరిగితే భీమిలి కూడా 2గా మారుతుంది. అప్పుడు తనకు కూడా ఛాన్స్ వస్తుందని అవంతి భావిస్తున్నారట. ఓటమెరుగని నేతగా 2024 ముందు వరకు ఉన్న అవంతికి ఇప్పుడు రాజకీయంగా బ్రేకులు పడడమైతే ఆయన అనుచరుల్లో కలవరం కలిగిస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడూ డైనమిక్గా ఉండాల్సి ఉంది. ఒక్కసారి పరుగు ఆగితే మళ్ళీ జోరందుకోవడం కష్టం. దాంతో అవంతి రాజకీయ జాతకం ఏ మలుపు తిరుగుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.